నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ దేవి ఉపాసకులు శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సుభాష్ శర్మ గారు ప్రముఖ జ్యోతిష్య పండితులుగా మీరు మాకు ఎన్నో సలహాలు, సూచనలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. దానిలో భాగంగా ఈ నెల 20వ తేదీన దీపావళి అమావాస్య. చాలా మందికి దీపావళి అనేది ఒక సెలబ్రేషన్ గా మాత్రమే తెలుసు. దీపావళి వచ్చిందంటే టపాకాయలు కాల్చామా, స్వీట్స్ తిన్నామా, ఇంతవరకే. కానీ దీపావళి అంటే 5 రోజుల పండుగ అనేది చాలా మందికి తెలియదు. సో అసలు ఈ సంవత్సరం దీపావళి విశిష్టత ఏంటి, అసలు దీపావళి అనేది ఎలా జరుపుకోవాలి అన్నది మీ మాటల్లో చెప్పండి. తప్పకుండా అమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మనకు సనాతన సాంప్రదాయ ప్రకారము దీపావళి అనేటటువంటిది 5 రోజులు జరుపుకోవాలి అని ధర్మం ఆచరించ తగినటువంటి విధానాలు. ఎందుకు అని అంటే గనక ధనత్రయోదశి నుంచి మొదలుకొని భగినీ హస్తభోజనం వరకు ఎవరైతే కంటిన్యూషన్ పద్ధతులు పాటిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగడానికి ఈ దీపావళి పండుగ ఉపయోగపడుతుంది. కేవలం నేను ఒక దీపావళి చేసుకుంటాను, ముందు 2 రోజులు వెనక 2 రోజులు నేను చేసుకోను, నాకు కుదరదు, నాకు సమయం లేదు అని అంటే మీరు ఏ ఒక్క రోజు చేయకపోయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలగదు. చాలా మందికి తెలియనటువంటి విషయం అంటే దీపావళి పండుగ ఒకటే రోజు అని అనుకుంటారు. అలా కాదు. దీపావళి ముందు 2 రోజులు ఏం చేయాలి, తర్వాత 2 రోజులు ఏం చేయాలి, దీపావళి రోజున ఏం చేయాలి, ఇది తెలిస్తే 5 రోజుల పండగ అవుతుంది. ఇది తెలియకపోతే ఒకే రోజు పండగ అవుతుంది. అది దీపావళి పండగ ఏదో ఆనందంగా చేసుకున్నాం వెళ్ళిపోయామన్నట్టుగానే ఉంటుంది తప్ప ఇక్కడ మనం చేసినటువంటి దానికి ప్రతిఫలం లభించదు. ఏ పూజ అయినా ఎందుకు చేస్తాము, మనకు ఏదో ప్రతిఫలం దొరుకుతుంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లేదా మనం చేసినటువంటి కర్మ ఫలితం నుంచి కొంచెం వరకు బయటపడవచ్చు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే వృత్తి, వ్యాపారము, విద్య ఇవన్నీ కూడా సమృద్ధిగా మన మీద ఉంటాయి అనే ఒక నమ్మకంతో మనం చేస్తాము. అలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని తెలుసుకోవాలి. ధనత్రయోదశి మొదటి రోజు, ధనత్రయోదశి రోజున దీపావళికి ముందుగా వచ్చే 2 రోజుల ముందు మనం ఇంటిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి దేవతా పటాలు, దేవతామూర్తులు అన్నీ శుభ్రం చేసుకుని గంధము, కుంకుమ, పసుపుతో అలంకరణ చేసి మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్టాపన చేయాలి. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారం అంతా కూడా అదే రోజున క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకు ఆ రోజున అంటే లక్ష్మీదేవి భూమి మీదికి వచ్చేటటువంటి గొప్పనైనటువంటి రోజు ధనత్రయోదశి. ఆ లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో 5 రోజులు సంచరిస్తుందట. ఈ 5 రోజులు ఎందుకు సంచరిస్తుంది అంటే 5 రోజుల పండగ ఎందుకు అన్నామంటే ధనత్రయోదశి మొదలుకొని ఈ యొక్క భగినీ హస్త భోజనం వరకు ఎవరైతే కంటిన్యూషన్ పద్ధతులు పాటిస్తారో వాళ్ళ ఇంట్లో నేను ఉండి వాళ్లకు ఆశీర్వచనం ఇచ్చి వెళతాను అని చెప్పి లక్ష్మీదేవి భూలోకంలో సంచరించేటటువంటి విధానం, పద్ధతులు. కనుక ధనత్రయోదశి రోజున అందరూ కూడా దీపాలు వెలిగించి ఆ రోజు నుంచి మనకు కార్తీక మాసం ధనత్రయోదశి నుంచే మొదలవుతుంది. అమావాస్య నుంచే మొదలవుతుంది. కార్తీక మాసం దీపాలు వెలిగించడం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ధనత్రయోదశి నుంచే మొదలవుతూ ఉంటుంది. లక్ష్మీదేవి పండుగతో మొదలై మళ్ళీ కార్తీక మాసము హరిహరాదులను పూజించేటటువంటి మాసంగా ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ ధనత్రయోదశి రోజున అన్నీ క్లీనింగ్ చేసేసుకోవడం ఒక పద్ధతి. తెల్లవారితే నరక చతుర్దశి. మనం ఇంటిని శుభ్రపరచుకున్నాము, చక్కగా దేవతా విగ్రహాలను శుభ్రం చేసేసాము, ఇళ్ళన్నింటి కూడా రంగురంగులతో అద్దుతాము, చక్కగా వెలుతుర్ల కాంతుల మధ్యలో మనం ఇంటిని ఉంచుతాము. ఎప్పుడు ధనత్రయోదశి. మరి ఇల్లంతా శుభ్రమైంది. ఇల్లు శుభ్రమైన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దేహశుద్ధి చేసుకోవాలి. దేహశుద్ధి ఎందుకు చేసుకోవాలి, నరక చతుర్దశి అంటే సత్యభామ నరకాసురుని వధించినటువంటి రోజు. ఆ వధించేటటువంటి సమయంలో ఆ బాణం ఎప్పుడైతే అతనికి గుచ్చుకుంటుందో అతని యొక్క రక్తము శ్రీకృష్ణుడికి సత్యభామకు అంటుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో శ్రీకృష్ణుడు నలుగు పిండితో స్నానం ఆచరించి నువ్వుల నూనెతో స్నానం ఒళ్ళంతా దుద్దుకొని స్నానం ఆచరిస్తారు. కాబట్టి అదే సాంప్రదాయం మనకు వచ్చింది. మనం ఏం చేస్తాం, నరక చతుర్దశి రోజున హారతులు ఇస్తారు. మనకు హారతులు ఇచ్చి ఆ రోజున అభ్యంగ స్నానం చేయిస్తూ ఉంటారు. అంటే మన శరీరం అంతటికి కూడా నువ్వుల నూనె రాస్తారు. అలాగే మనం చేసేటటువంటి నీటిలో నువ్వుల యొక్క పొడి వేస్తారు. ఆ వేసినటువంటి నీటి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. మళ్ళీ చన్నీళ్ళు చేయకూడదు, అటు అలాగని వేడి నీళ్లు గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం ఆచరణ చేసుకోవాలి. అంటే ఆ రోజున స్నానానికి ప్రతీక. నరక చతుర్దశి స్నానానికి ప్రతీక. నరక చతుర్దశి అయిపోయింది, తెల్లవారితే దీపావళి అమావాస్య. అసలు కావాల్సిన రోజు వచ్చేసింది. కాబట్టి ఆ రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రక ఆధారం ఉంది.
పూర్వకాలంలో దుర్వాస మహర్షి ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. దుర్వాస మహర్షి ఏం చేశాడు అని అంటే గనక తన ఒక అమూల్యమైనటువంటి ఒక హారాన్ని ఇంద్రుడికి ఇస్తూ ఉంటాడు. ఇంద్రుడు అప్పటికే చాలా మత్తులో కూడుకుపోయి ఆ దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ యొక్క నగ ఏదైతే ఆ యొక్క నెక్లెస్ ఉంటుందో దానిని ఆ ఇంద్రుడు ఇది నాకేం పనిచేస్తుందిలే అని చెప్పేసి గర్వం పెరిగిపోయింది. గర్వంతో ఆ యొక్క నగను పారేశాడు. అది ఏనుగు తెలియకుండా తొక్కేసి ఐరావతం, ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటి రథం ఏంటి ఐరావతం, ఆ ఐరావతం తెలియకుండా దాన్ని తొక్కేసింది. అది ముక్కలు ముక్కలుగా పరిగిపోయింది. కాబట్టి దుర్వాస మహర్షి ఏం చేశాడు అని అంటే గనక ఇంద్రుడికి శాపం ఇచ్చాడు. ఇంద్ర పదవిని కోల్పోయి నువ్వు లక్ష్మీ కటాక్షం లేకుండా నువ్వు భూలోకంలో తిరిగి సంచరిస్తావు అని చెప్పేసి శాపం ఇచ్చాడు. దాంతో ఇంద్ర పదవి కోల్పోయి భూలోకంలో నానా కష్టాలు, ఇంద్రుడు అంటే అన్ని పదవులు అన్ని ఏది చిటికి వేస్తే అది అతని దగ్గరికి వచ్చేది, రాజభోగాలు రాజ సుఖాలు అనుభవించాడు. అలాంటి రాజుకి ఏ పదవులు లేకపోయినా ఏ భోగభాగ్యాలు లేకపోయినా చచ్చిన శవంతో సమానం. కాబట్టి అలాంటి ఇంద్రుడు భూలోకంలో నానా కష్టాలు అనుభవిస్తే లక్ష్మీదేవిని పూజించాడట, లక్ష్మీదేవిని ప్రార్థించాడట. ఎప్పుడు ఈ అమావాస్య రోజునే, కార్తీక మాసంలో మొట్టమొదటి కార్తీక మాసం ముందు రోజు వచ్చేటటువంటి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాడు. కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నరాలై నీకు మళ్ళీ ఇంద్ర పదవి దక్కుతుంది అని చెప్పేసి వరం ఇచ్చిందట. అప్పుడు ఇంద్ర పదవిని పొందినటువంటి రోజు. అలాగే శ్రీరాముడు వనవాసం ముగించుకొని తన యొక్క రాజ్యానికి వచ్చినటువంటి రోజు. కాబట్టి ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున ఎవరైతే ఈ యొక్క లక్ష్మీదేవి అమ్మవారిని ధనలక్ష్మి పూజలు చేస్తారో వాళ్ళకు కూడా ఇంద్ర పదవులు దక్కుతాయి, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే ఒక ఉద్దేశంతో అమ్మవారి యొక్క పూజ చేయమని చెప్పారు. మళ్ళీ దీపావళి రోజు ఎవరెవరు పూజించాలి అంటే ఇంద్రుడిని పూజించాలి, గణపతిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించాలి, కుబేరుణ్ణి పూజించాలి, అలాగే శ్రీమన్నారాయణుని పూజించాలి. ఇక లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు ఇద్దరూ ఒకటే. ఇక్కడ నువ్వు లక్ష్మీదేవిని పూజించకపోయినా శ్రీమన్నారాయణుని పూజించకపోయినా ఏ ఇద్దరిలో ఏ ఒక్కరిని పూజించకపోయినా లక్ష్మీ కటాక్షం కలగదు. కాబట్టి ఇద్దరిని పూజిస్తే ఇద్దరిని ఆహ్వాన చేస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇది దీపావళి యొక్క ప్రత్యేకత. 3 రోజులు అయిపోయింది. దీపావళి తెల్లారి బలిపాడ్యమి. బలిపాడ్యమి అంటే చాలా మంది బలులు ఇస్తూ ఉంటారు. అలాగే బలి చక్రవర్తి, ఈ మన భూమి అంతటికీ కూడా చక్రవర్తి ఎవరంటే బలి చక్రవర్తి. ఆ బలి చక్రవర్తి ఆ ఒక్కరోజు భూమి మీదికి వచ్చేటటువంటి రోజు కాబట్టి ఆ రోజున బలి చక్రవర్తిని పూజించడం, ధ్యానించడం, అతనికి పూజలు ఏమీ ఉండవు, కాకపోతే బలి చక్రవర్తిని ధ్యానించడం అనేటటువంటిది ఒక పద్ధతి. అలాగే బలిపాడ్యమి కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే మనము వాడేటటువంటి పనిముట్లు కావచ్చు, మనము నడిపేటటువంటి వాహనాలు కావచ్చు, వాటన్నిటికీ బలులు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు మన జీవితంలో వాడే పనిముట్లు మన జీవితాన్ని ఉద్ధరింపజేస్తూ ఉంటాయి. అవి లేకపోతే మనం పని చేయలేం కాబట్టి దానికి ఉన్నటువంటి బలులు ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే వాహనం మీద ప్రయాణం చేస్తున్నాం, మన ప్రాణానికి రక్షగా ఉంటుందని దానికి బలులు ఇచ్చేస్తూ ఉంటాము. అలాగే వ్యాపార స్థలంలో ఉన్నటువంటి వాటికి గుమ్మడికాయలు తిప్పి బలి అంటే గుమ్మడికాయ బలి గురించి చెప్తున్నాను. మళ్ళీ ఇతర బలులు కాకుండా గుమ్మడికాయ బలిని ఇవ్వాలి. ఆ బలిపాడ్యమే అయిపోయింది. దీనితో బలి చక్రవర్తిని పూజిస్తూ ఉంటాము. అలాగే బలిపాడ్యం అయిన తర్వాత తెల్లవారితే భగినీ హస్త భోజనం, దీన్ని యమద్వితీయ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు మనము శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పండగ రోజున ఏ విధంగా చేస్తాము అంటే చెల్లెలు అన్నగారి ఇంటికి వెళ్ళి రాఖీ కడుతుంది. ఇక్కడ ఏం చేస్తాము అంటే తోబుట్టోల ఇంటికి అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ వచ్చి వాళ్ళు వండినటువంటి వంటను తింటే పూర్తి ఆయుష్ కలుగుతుంది, యోగక్షేమాలు కలుగుతాయి అని దీని యొక్క ఉద్దేశం. ఎందుకు దీనికి కూడా ప్రాచుర్యమైనటువంటి కథ ఒకటి ఉంది. యమధర్మరాజు ఈ యొక్క లోకాలకి ప్రాణాలను హరింపజేసేటటువంటి వాడు, న్యాయకారకుడు, ఎవరు చేసిన కర్మలకు ఎలాంటి శిక్షలు వెయ్యాలి అనేటటువంటి సందిగ్ధంలో చాలా బిజీగా ఉండే పర్సన్ ఆయన ఎన్నిసార్లు తన చెల్లెలు ఇంటికి ఆహ్వానిద్దామని పిలిచినా ఎప్పుడూ వచ్చేవాడు కాదు. ఒకానొక సమయంలో సమయం దొరికి తెలియకుండానే తన చెల్లెలి ఇంటికి వచ్చి అతిథి భోజనం చేశాడు. ఇక చెల్లెలి ఇంటికి వచ్చినట్టు ఆ యమున, ఆమె చెల్లెలి పేరు, ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలి పేరు యమున. కాబట్టి ఆ యమునాదేవి ఇంటికి వచ్చి ఎప్పుడైతే యమధర్మరాజు అబ్బా ఎన్నిసార్లు పిలిచినా నా అన్న రాలేదు కదా, అన్న వచ్చాడని చెప్పి ఎంతో ప్రేమతో అన్ని పిండి వంటలు, నానా రకాలైనటువంటి పంచభక్ష పరమాన్నాలు అన్ని వంట వండి కడుపు నిండా అన్నయ్యకు పెట్టింది. అప్పుడు చెల్లెలు ఎంతగానో పొంగిపోయింది. అప్ప ఎన్నిసార్లు పిలిచినా రానటువంటి అన్న అనుకోకుండా నా ఇంటికి వచ్చాడు, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అనుకున్నది యమునాదేవి. అప్పుడు యమునాదేవికి యమధర్మరాజు వరం ఇచ్చారు. ఈ రోజున ఎవరైతే చెల్లెలి ఇంటికి వెళ్ళి తాము వాళ్ళు వండి చేతితో చేసినటువంటి వంటను ఎవరైతే తింటారో వాళ్లకు నరకానికి వచ్చేటటువంటి బాధ్యతను నేను తప్పిస్తాను అని చెప్పి చెల్లెలికి వరం ఇచ్చారు. అందుకే
మనం చేసేటటువంటి పాపకర్మ నుంచి బయటపడడానికి ఆ రోజున తప్పకుండా భగినీ హస్త భోజనం చెయ్యాలి అనేది శాస్త్రము. ఈ రకంగా 5 రోజుల పండగ చేస్తే సంపూర్ణమైనటువంటి దీపావళి. ఈ దీపావళిలో మనకు తెలియనటువంటి విషయము, దీనిలో బంధాలున్నాయి, బంధుత్వాలున్నాయి, ఆప్యాయతలున్నాయి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి మనం చేసేటటువంటి కర్మలున్నాయి. అలాగే మనిషి జీవితానికి 199 సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి కాబట్టి అలా డబ్బుకి సంబంధించినటువంటి జీవితాన్ని మార్చుకునేటటువంటి విధానాలు కూడా ఈ 5 రోజులు కలిసి వచ్చేటటువంటి పండగలో మనం చేసుకుంటే అప్పుడు దీనికి పుణ్యము ప్లస్ పురుషార్థము 2 కలుగుతాయమ్మా. నేను ఒక హోస్ట్ అని మర్చిపోయి మీరు చెప్పే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయాను. అంటే చాలా మందికి తెలియనటువంటి విషయం. ఈ మధ్య కాలంలో పండగలంటే ఏదో ఎంజాయ్ చేయడానికో లేదా సెల్ఫీలు దిగి ఏదో ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవడానికే తప్ప ఇక్కడ పండగ అన్నది ఎందుకు మనము చేస్తే మన పిల్లలకు అర్థమవుతుంది. పిల్లలు తెలుసుకుంటే తరతరాలుగా వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో మా తాతల కాలం చేసిన పద్ధతులు ఇప్పటికీ అనుసంధానంలో ఉన్నాయి, దాన్ని ఆచరిస్తున్నాము అని అంటే అది మా పెద్దలు చేసినటువంటి గొప్పతనం. ఎందుకు మాకు తెలిసేలా చేశారు. మనమే పిచ్చి పిచ్చి వాళ్ళలా చేస్తే మన పిల్లలు రేపటి రోజు ఏం అర్థం చేసుకుంటారు, అది కూడా ఆలోచించాలి. ఇంకోటి, లక్ష్మీ పూజలో చేయకూడనటువంటి ఒక పెద్ద తప్పు చెప్తాను. దీపావళి వచ్చింది అని అంటే చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే గనక డబ్బులు పరిచేసి పూజలు చేసేస్తూ ఉన్నారు. చాలా మంది మీరు చూసే ఉంటుంటారు. చాలా మంది ఇంట్లో డబ్బుల కట్టలు పెట్టి ఆ కట్టలకు పూజలు చేస్తూ ఉన్నారు. నిజానికి మనం పూజ చేయవలసింది లక్ష్మీదేవికే తప్ప ఆ డబ్బుల కట్టలకు కాదు. ఇంకోటి, అలా డబ్బుల కట్టలకు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎందుకు అని అంటే నరదృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది. ఎప్పుడైతే దీపావళి రోజు మనం దీపావళి రోజు ఏం చేస్తాము, అందరి బంధువుని పిలుచుకొని వచ్చి మన పూజకు రమ్మని చెప్తాం. మనం ఏం చేస్తాము, అందరు వస్తారు కదా, మన ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేద్దామని అనుకుంటాము. అది మనం అనుకుంటాం. కానీ ఎదుటివాడు అబ్బా ఇన్ని డబ్బులా, ఇంత బంగారమా అంటే ఆ దృష్టి ప్రభావం వల్ల లక్ష్మీదేవి చంచలమైనటువంటిది. లక్ష్మీదేవికి ఏదైనా నెగిటివ్ అనిపిస్తే చాలు వెంటనే అక్కడ వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. కాబట్టి ఇది నిజానికి దీపావళి పండగ, లక్ష్మీదేవి పండగ గుప్తమైనటువంటి పండగ. గుప్తంగా అంటే రహస్యంగా చేసుకునేటటువంటి పండగ అని చెప్పారు తప్ప నువ్వు ఎప్పుడు ఈ యొక్క సందోహం చేసుకోవాలంటే టపాకాయలు పేల్చేటప్పుడు లేదా దీపాలు వెలిగించేటప్పుడు 10 మందిని పిలుచుకుంటారు. కానీ లక్ష్మీదేవి పూజ రహస్యంగా చేసుకునేటటువంటి పూజ. పూర్వకాలంలో మార్వాడి వాళ్ళ ఇంట్లో ఎందుకు డబ్బు ఉంటుందంటే వాళ్ళు రాత్రి ఎవరిని పిలుచుకోకుండా ధనత్రయోదశి రోజునే లక్ష్మీ పూజ ముగించుకొని కేవలం దీపావళి రోజున వాళ్ళ ఇంటి వాళ్ళే కూర్చుండేసి పూజ చేసేసుకొని టపాకాయలు కాలుస్తారు. వాళ్ళు ఎవరిని కూడా ఇన్వైట్ చేయరు. దీపావళి అమావాస్య రోజున వాళ్ళ ఇంటికి ఎవరిని రానియరు, వీళ్ళ ఇంటి నుంచి ఎవరిని బయటకు పంపించరు. అందుకే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని శాస్త్రం అన్నమాట. అందుకే కొన్ని పద్ధతులు మనం అనుసరించి చూస్తే ఏమీ కాదు. ఎగ్జాంపుల్లో దీన్ని లౌకికంగా తీసుకుందాం. నువ్వు దీపావళి దాన్ని డబ్బులు పెట్టావు, నేను అడిగినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు, కానీ ఈ రోజు ఇన్ని డబ్బులు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టేవరా నాయన, నీకు దండంలో నాయన అని చెప్పి మనల్ని తిట్టుకునే వెళ్ళిపోతారు మళ్ళీ. ఎందుకంటే మనకు డబ్బులు చూడగానే, బంగారం చూడగానే ఏదో ఎక్కడ లేని కష్టాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి మనకు. అలాంటి కష్టాలు అప్పుడు మనిషికి ఏమనిపిస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు పూజించవలసింది డబ్బులకో, నగలకో, లేదా నువ్వు ముందర పెట్టినటువంటి సిరి సంపదలకో కాదు, లక్ష్మీదేవిని ఆరాధించాలి అని చెప్పాలే తప్ప నువ్వు డబ్బుల కట్టలను పూజిస్తే నీకు నెగిటివ్ ఇంపాక్ట్ పెరిగిపోయి నీ డబ్బులన్నీ నాశనం అయిపోతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాపు దర్పము ఎక్కడ చూయించాలో అక్కడే చూయించాలి, ఎక్కడ చూయించకూడదో అక్కడ చూయించకూడదు. చూయించిన చోట చూయించకుండా ఉంటే నీ డబ్బులన్నీ నాశనం అయిపోతాయి. కాబట్టి ఈ దీపావళి రోజున ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని పూజించని డబ్బుల కట్టలను కాదని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. గురువు గారు, అంటే చాలా మందికి తెలియదు ఈ డబ్బులు కట్టల్ని అక్కడ పెడితే అది ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ కుందరు చూపించుకోవాలి అనుకుంటారు, లేకపోతే ఆ డబ్బుని పూజించడం వల్ల ఆ డబ్బు రెట్టింపు అవుతుంది అనుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి ఈ డౌట్ మాత్రం చాలా మందికి మీరు క్లారిఫై చేశారు. అండ్ అంతకంటే అద్భుతం ఏంటంటే దీపావళి అనేది 5 రోజుల పండుగ అని చాలా మందికి తెలియదు. దాన్ని నిజంగా మీరు చాలా చక్కగా వివరించారు. నమస్తే గురుగారు.